వెల్కమ్ టు మేఘనా ఎడ్యుకేషన్ వ్లాగ్స్ అండి. నేను మీ రమాదేవిని. పాలిసెట్ చదవాలని ఆశపడుతున్నారా? అయితే ఈ వీడియోలో పాలిసెట్ గురించి, పాలిసెట్ చదవడం వల్ల ఏమేమి యూజెస్ ఉంటాయి, ఏమేమి జాబ్స్ వస్తాయి అన్న వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఎవ్వరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. అసలు పాలిసెట్ అంటే ఏంటి, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు? సెట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దీన్ని స్టేట్ బోర్డ్ అండ్ టెక్నికల్ ఎస్బిటిటి ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎందుకు పాలిటెక్నిక్ చదవాలి? ఎర్లీగా కెరీర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 10th అయ్యాక డైరెక్ట్ గా డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు. ఇది 3 years కోర్స్ ఉంటుందండి. డిప్లొమా చదవడం వల్ల ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు? టెక్నికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల మీకు త్వరగా జాబ్స్ రావడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. డిప్లొమా స్టడీ అనేది లో కాస్ట్ ఎడ్యుకేషన్ అండి. బీటెక్ తో కంపేర్ చేస్తే ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. స్కాలర్షిప్స్ వస్తాయి. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. లేటరల్ ఎంట్రీ ఆప్షన్. డిప్లొమా కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ కి బీటెక్ వెళ్ళిపోవచ్చండి, ఈ సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి. డిప్లొమా చేయడం వల్ల 3 years కోర్స్ కంప్లీట్ అయిపోగానే మీకు గవర్నమెంట్ జాబ్స్ ఆర్ అన్ని ఎంఎన్సి కంపెనీస్ లో కూడా మీకు జాబ్స్, ప్రైవేట్ సెక్టర్స్ లో అన్ని జాబ్స్ మీకు వస్తాయమ్మా. గవర్నమెంట్ లోను, ప్రైవేట్ లోను మీరు డైరెక్ట్ గా జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ డిప్లొమా సర్టిఫికేట్ అనేది మీ చేతిలో ఉంటే జాబ్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందమ్మా. డిప్లొమా చదివిన వాళ్ళకి అబ్రాడ్ ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. డిప్లొమా బేస్ తో ఫ్యూచర్ లో అబ్రాడ్ కి మీకు ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఎస్పెషల్లీ టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయి. ఇదంతా విన్నాక మీ అందరికి ఒక డౌట్ రావచ్చమ్మా. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ముందుగా వస్తున్న డౌట్ ఏంటంటే, దీంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? ఒకళ్ళు 40 సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం, ఇంకొకళ్ళు 27 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకొకళ్ళు 12 ఉంటాయి అంటున్నారు. అలాంటి భయాలు ఏమి మీరు పెట్టుకోవద్దమ్మా. ఓన్లీ ఉండేది 10th క్లాస్ బేసిక్స్ మీద ఉండే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత మీరు ఏ బ్రాంచ్ అయితే తీసుకుంటారో ఆ బ్రాంచ్ కి సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ అయితే మాత్రమే ఉంటాయి. స్పెషల్లీ ల్యాబ్ అమ్మా. ల్యాబ్ లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్ సబ్జెక్ట్. టెన్షన్ తీసుకునే పని లేదమ్మా. వేరే వాళ్ళ మాటలు మీరు అసలు వినొద్దు. కోర్సు డ్యూరేషన్. ఈ డిప్లొమా కోర్సు ఎంత కాలం చేయాలి? డిప్లొమా అనేది 3 సంవత్సరాల కోర్సు. దీంట్లోనే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఫైనల్ ఆప్షన్ టైం సేవ్, మనీ సేవ్, గెయిన్ చేసుకోవడానికి పాలిసెట్ ఈజ్ ఏ బెస్ట్ ఆప్షన్. స్పెషల్లీ ఇంజనీరింగ్ కోర్సుల్లో మీరు త్వరగా సెటిల్ అవ్వాలంటే పాలిసెట్ అనేది బెస్ట్ ఆప్షన్ అమ్మా. అయితే మన మేఘనా ఎడ్యుకేషన్ ద్వారా మనం ఏ కాలేజెస్ కి అడ్మిషన్స్ ఇస్తాము? కల్లం హర్నాథ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, హిందూ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐ, యూనివర్సల్ కాలేజ్ పేరుచెర్ల, నలంద కాలేజ్ కంటిపూడి, ఏఎం రెడ్డి కాలేజ్ నర్సరావుపేట. మీకు కోఎడ్ అనేది ఇంట్రెస్ట్ లేని ఆడపిల్లలకి మాత్రం గర్ల్స్ క్యాంపస్ ఉంది, అది సెయింట్ కాలేజ్ చేబ్రోల్లో ఉంటుందమ్మా. మీరు కోఎడ్ ఇష్టం లేని వాళ్ళు నాకు చెప్తే నేను మిమ్మల్ని సెయింట్ మేరీస్ కాలేజ్ లో జాయిన్ చేస్తాను. ఒంగోలు సైడ్ ఉన్న వాళ్ళకి రైస్ ఫేస్ కాలేజీలు ఉన్నాయి కదమ్మా, కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కృష్ణా డిస్టిక్ వాళ్ళు అంటే విజయవాడ సైడ్ వాళ్ళు, అటు సైడ్ వాళ్ళందరికీ ఆర్కే కాలేజ్, ఎంవిఆర్ కాలేజ్, అమృత సాయి, వికాస్ కాలేజెస్ ఉన్నాయమ్మా. మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ముందుగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ మీ అందరికి ఇంకొక ఆప్షన్ కూడా ఉందమ్మా. మన తరపు నుంచి జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి యూనిఫామ్, నోట్బుక్స్ ఫ్రీగా ఇస్తాము. కాంటాక్ట్ అవ్వడం ఎలా అని అనుకుంటున్నారా? మన ఆఫీస్ వచ్చేసి, మన ఆఫీస్ అడ్రస్ ఏటీ అగ్రహారం 4th లైన్, మెయిన్ రోడ్, గుంటూరులో ఉంటుందమ్మా. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఉంటాం, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం, బాయ్.